నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాతగా చేసినవి నల్ల పూసలవి డిఫరెంట్‌గా వేరే మోడల్ చేశాను. నల్ల పూసల చైన్స్‌ని తీసుకొని అవి ఇంకా డిఫరెంట్ ఒక కస్టమర్‌కి చాలా ఉన్నాయి. స్టెప్ చైన్ ఎలా చేశాను అవన్నీ చూపిస్తాను. నావేంటంటే అన్ని లైట్ వెయిటే కాబట్టి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ పాత నల్ల పూసలు 2 పేటలదండి. నేను పాత వీడియో ఫోటో పెడతా చూడండి. ఆ 2 పేటలవి ఏం చేశామంటే ఒక లాకెట్ కూడా ఇచ్చారు. నేను లాస్ట్ టైం కూడా పిక్ పెట్టాననమాట. పాతవి ఎలా కొత్తవి చేస్తామో చూడండి అని. ఇది ఏంటంటే ఒక లాకెట్ ఇచ్చారు. అది నల్ల పూసలకి చేయమన్నారు. ఇది ఇంకా వర్క్ అవుతుంది. ఈ నల్ల పూసల్లోంచి చైన్స్ అన్ని ఇట్లా డివైడ్ చేసేసుకొని ఇవి ఇంకా కొన్ని తీసేసామన్నమాట. వీటిలో ఉన్న చైన్స్ అన్ని డివైడ్ చేసేసి ఇప్పుడు ఇది సపరేట్ చేసేసుకున్నాను. ఆ చైన్స్ ముక్కలు ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఆ చైన్స్ ముక్కలే, దాంట్లోంచి తీసేసిన చైన్ ముక్కలే. ఇదొక లైన్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అలాగే అనుకున్నారు. నేను చాలా చేశాను ఇంతకుముందు. ఇదొక లైన్ ఇట్లా తులిప్స్ ఇచ్చాను, ఒకటి బటర్ఫ్లైస్ ఇచ్చాను, అలా సపరేట్ చేశాను అనమాట. తను ఏంటంటే అలా వద్దు, ఒక నెక్లెస్ లాగా లాంగ్ లెంగ్త్ చైన్ లాగా ఉంటుందని చెప్పేసి ఆ 2 కలిపేసి సింగిల్ లైన్ చేసిమన్నారు అనమాట. డబల్ లైన్ ఇట్లా ఒకటే దండ చేసిమన్నారు. చేశాను. ఇదేంటంటే దీంట్లో ముత్యాలు తులిప్స్ వేసుకొని ఎప్పుడు చేస్తుంటాను కదా, అట్లా లైట్ ఆరెంజ్ కలర్ తులిప్స్ అవి ఇచ్చేసి సెంటర్లో ఒక పెద్ద ముత్యము ఇచ్చేసి ఇలా సింపుల్గా ఇంకేంటంటే దీనికి పెండెంట్స్ అట్లా వేసుకోక్కర్లేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే మ్యాచింగ్స్కి వాటికి ఇలాగే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఇప్పుడు చూడండి, డ్రెస్ కలర్స్కి అట్లా మ్యాచింగ్ ఇలా వేసుకున్నా కూడా ఎంత బాగుందో. కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. అట్లాగే ఇవేంటంటే సింపుల్గా డిఫరెంట్గా 2 కూడా చేసుకోవచ్చు, సింగిల్ లైన్ చేసుకోవచ్చు, డబల్ లైన్ ఇట్లా ఉన్న నీట్గా కనపడుతుంది అనమాట. ఒక ఐటెం లాగా వేసుకోవచ్చు. దీనికి కమ్మలు అవి కూడా దీనికి మ్యాచింగ్ ఇలా తులిప్స్తో చేసిస్తాను. పాత కమ్మలు ఉన్నాయి వాటికి కూడా ఏంటంటే ఇవి తులిప్స్ హ్యాంగ్ చేసిస్తున్నాను అనమాట. ఇంకా వర్క్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే దీనికి సపరేట్గా ఒక చైన్ ఉన్నింది వాళ్ళ దగ్గర, లాకెట్ చైన్ కొనింది. ఇది తీసేసి దీనికి ఇంకా వైట్ స్టోన్స్ ఇచ్చేసి దీన్ని డిఫరెంట్గా ఇంకా పెద్ద లాకెట్ చేసి అప్పుడు ఈ పాత నల్లపూసలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఈ నల్లపూసలు, ఆ నల్లపూసలు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవి దీనికి సపరేట్గా ఒక చైన్ లాగా చేసిస్తున్నాను. ఈ ఉన్న నల్లపూసలన్నీ తీసుకొని ఈ నల్లపూసలు అన్నీ తీసేసుకొని ఇప్పుడు నేను డిఫరెంట్గా 2 లైన్స్ పెద్ద చైన్ చేస్తున్నాను. ఇంకేమైనా మిగిలితే సింగిల్ కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ లాకెట్కి 2 లైన్స్ చేస్తున్నాను కాబట్టి ఇది మరీ ఇంత సింపుల్గా ఓల్డ్గా వాడి ఉన్నారు వాళ్ళు, బాగోదు కాబట్టి ఏం చేశానంటే దీన్ని కొంచెం పెద్దగా చేసి చేస్తున్నాను. ఇంకా పెద్దగా చేసేసి అప్పుడు 2 లైన్స్ ఇచ్చినా కూడా నీట్గా ఉంటుందని చెప్పి అలా చేస్తున్నాను అనమాట. ఏంటంటే అట్లా ఉన్నాయన్నీ మనం తీసుకొని దీంట్లో ఉన్న గోల్డ్ అవి వాడుకొని అట్లా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మిగిలిపోయిన గోల్డ్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, వాటిని ఏం చేస్తా అంటే కరిగిచ్చేసుకొని వీటికి వాడుకుంటున్నాను. ఇప్పుడు అట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు మన ఇష్టం. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది సన్న చైన్ ఉందండి. తన దగ్గర బీడ్స్ ఉన్నాయని, తను యూఎస్లో ఉంటారు. నాకు ఒక 6 మంత్స్ నుంచి తను కాంటాక్ట్ చేస్తున్నారు. నేను ఇండియా వచ్చినప్పుడు చేసేయాలండి, డిఫరెంట్గా చేసేయాలి, నా దగ్గర బీడ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే తన వీడియోస్ బాగా ఫాలో అవుతున్నారంట ప్రతిదీ. అందుకని ఏం చేశారంటే నేను చెప్తూ ఉంటాను కదా అన్నీ తీసుకురండి అని చెప్పి, అందుకని తను ఏం చేస్తారంటే అన్నీ తను కలెక్ట్ చేసుకొని పాత కమ్మలు వాడనివి అవన్నీ కలెక్ట్ చేసుకొని కరిగించడానికి అవే తీసుకొచ్చి చాలా తీసుకొచ్చారు తిను. కాకపోతే నాకు ప్రాబ్లం ఏమైందంటే తను 2 డేసే నాకు టైం ఇచ్చారు. నాకు ఇప్పుడు మండే ఇచ్చారు, నేను వెన్స్డే కల్లా తనకి ఇచ్చేసేయాలి. తను ఏదో ఫంక్షన్ కని వచ్చారంటే అలా షార్ట్ ట్రిప్లోకి వచ్చారు. అందుకని ఏంటంటే చాలా షార్ట్గా చేయమన్నారు. తిని చాలా ఉన్నాయి చేస్తున్నాను, ఒక్కొక్కటి చూపించేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇదేంటంటే ఈ బ్లూకి ఇట్లా చిన్న ఈ పర్షియన్ బ్లూ ఉంది, ఆ లాకెట్ ఉండేసి సింపుల్గా ఒక చైన్ ఉన్నిందనమాట. ఈ బీడ్స్ ఏంటంటే తన దగ్గర సపరేట్గా కమ్మలకి వేరేగా గాజుల్లో ఉన్నాయి. ఈ బీడ్స్ తనకి కలర్ కావాలి అని చెప్పి తీసుకున్నారంటే ఆర్టిఫిషియల్ బ్యాంగిల్లో ఉన్నాయి. ఆ బీడ్స్ తీసేసుకొని నేను ఆర్టిఫిషియల్ బ్యాంగిల్స్ నుంచి కట్ చేసి తీసేసుకున్నాను. తీసుకొని దీనికి కొంచెం పెద్దగా కావాలి, కనిపించేటట్టు కావాలి, స్టైల్గా ఉండాలి. ఏంటంటే యూఎస్లో మళ్ళీ పిల్లలు కూడా పెట్టుకోవాలి, లైట్ వెయిట్లో చేయండి అన్నారు. అందుకని నావన్నీ లైట్ వెయిటే కాబట్టి ఇప్పుడు ఇది ఇలా ఒక చాంద్ ఇచ్చేసి అవే బ్లూస్ తన దగ్గర ఉన్నవి బ్లూస్ గాజుల్లో ఉన్నాయన్నీ తీసేసుకొని దీనికంతా యాడ్ చేసుకొని కొంచెం నేను ఏంటంటే స్వరోస్కి ముత్యాలు ఇచ్చానమాట. ముత్యం కూడా ఉంటే దీనికి ఏంటంటే ఎన్హాన్స్ అవుతుంది, లుక్ బాగుంటుంది అని చెప్పి మొత్తం ఇది చెప్పేసి చేసి ఇచ్చాను ఇలాగా. అట్లాగే కమ్మలు కూడా ఉన్నాయి, చాలా చిన్న కమ్మలు. అందుకని దీనికి ఏంటంటే లైట్ వెయిట్లోనే కావాలి అంటున్నారు. అందరికీ చాందులు బాగా నచ్చుతున్నాయి. అందుకని చెప్పి దీనికి కూడా చాంద్ ఇచ్చేసి ఇవి వాళ్ళ బీట్స్ అంతకుముందు ఉన్నాయి, అవేం డిస్టర్బ్ చేయలేదు, అవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేసి నేను ఒకటే అవుట్ సైడ్కి చాంద్ వేసుకొని ఆ చాంద్కి సేమ్ ఇవే బ్లూ బీట్స్ వేసేసుకొని ఇప్పుడు ఇది ఒక సెట్ లాగా చేసి ఇచ్చాను. అంతకుముందు ఏంటంటే మరీ చిన్నగా సన్నగా డెలికేట్గా ఉంది, అసలు కనిపించడం లేదు. ఇది ఇప్పుడు కొంచెం ఇవన్నీ చాందులు పెట్టి బ్లూస్ పెట్టాక అసలు టోటలీ డిఫరెంట్ అయిపోయింది. ఇది పాత పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది బిఫోరు ఆఫ్టరు ఎలా ఉంటుంది.
ఏంటి అనేది. నావేంటంటే హెవీ వెయిట్‌లో 35, 45 గ్రామ్స్ అట్లా ఇచ్చేసి అన్ని పెద్ద పెద్దగా అలా చేయను. సింపుల్‌గా లైట్ వెయిట్‌లో ఉంటాయి. చాలా అందరూ రీజనబుల్‌గా చేసుకోవచ్చనమాట. మరి గోల్డ్ కాస్ట్ కూడా ఇంత ఎక్కువుంది కాబట్టి ఏదో ఎక్కువ ఎక్కువ పెట్టేసి మనం పాత వాటికి ఉన్నాయి గదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ పెట్టేసి చేసుకోవడం కాదు. ఇలా సింపుల్‌గా చేసుకున్నా కూడా ఇట్లా మరీ అంతకుముందు వేసుకోవడం ఏంటంటే అప్పుడు బానే ఉంది. కానీ చాలా డెలికేట్‌గా అసలు కనిపించడం లేదు పెట్టుకుంటే కూడా. ఇప్పుడు కొంచెం చిన్నగా మనమేమి హెవీగా ఏమి యాడ్ చేయలేదు. చిన్నగా చాందిచ్చేసి సైడ్‌ని ఇలా రింగ్స్ ఇచ్చేసి సింపుల్‌గా చేశాను. ఆ సింపుల్‌లోనే ఇప్పుడు లుక్ ఎన్హాన్స్ అవుతుంది. కనపడుతుంది ఒక ఐటెమ్ ఉంది అని. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర చిన్న చిన్నవి ఉంటే అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే ఒక కస్టమర్ తీసుకొచ్చారనమాట. తన దగ్గరున్న పాత స్టెప్ చైను, పాత కమ్మలు కొన్ని అయిపోయినాయి, కొన్ని అవుతున్నాయి. ఇదేంటంటే చెంపస్వరాలు. అంతకుముందు సింపుల్‌గా 2 లైన్సే ఉన్నాయన్నమాట. అవి తీసుకొచ్చారు. ఇలా కమ్మలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదేంటంటే ఈ పాత స్టెప్ చైన్ ఇప్పుడు 3 లైన్స్ ఉన్నాయి. నేనేం చెప్పానంటే కిందకి 4 లైన్స్ చేసి పైకి 2 లైన్స్ చేస్తాను అని చెప్పాను. తనకి హెవీ వెయిట్ వద్దు. ఈ బొట్టుమాలలు బాగా నచ్చినియి అన్నారు. అందుకే ఇప్పుడు మీరు దీనికి చూస్తే ఐడియా వస్తది. కిందకి 4 లైన్స్‌కి లూప్స్ ఇచ్చుకున్నాను నేను. పైకి 2 లైన్స్‌కి లూప్స్ ఇచ్చేసాను. కిందకి 4 పైకి 2 లైన్స్ అనమాట. ఇలా ఇచ్చేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా సెట్ చేసేస్తాము. బ్రేక్ చేసేసుకొని ఎక్కడికి మనకి లెంగ్త్‌కి చూసేసుకొని కిందకి 4 లైన్స్ పైకి 2 లైన్స్ ఇచ్చేసి ఇలా 2 బిళ్ళలు చేపిచ్చాననమాట. లేజర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా జాయింట్ చేసేదే ఉంది. ఇలా బిళ్ళలు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇటు ఇటు యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లా ఇటు ఇటు పెట్టేసుకొని ఇప్పుడు ఇలా చేపిస్తున్నాను. సింపుల్‌గా అయిపోతది. లైట్ వెయిట్‌లో సింపుల్‌గా చిన్న బిళ్ళలు ఇలా ఇచ్చేసాం దీనికి. తర్వాత ఏంటంటే ఈ కమ్మలున్నాయి. ఈ కమ్మలు ప్లెయిన్‌గా ఉన్నాయన్నమాట. అందుకని కింద రింగ్స్ ఇచ్చేసి ఇలా ముత్యాలు హ్యాంగ్ చేశాను. దీనికి రెడ్, వైట్, గ్రీన్ ఉన్నాయి. అట్లాగే ఏం చేశామంటే చెంపసరాలు ప్లెయిన్‌గా ఉన్నాయి 2. ఇప్పుడు ఈ కమ్మలకి వీటికి మ్యాచ్ అవుతాయి పెట్టుకుంటామన్నారు. అందుకని ఇక్కడ దీనికి కూడా రెడ్, గ్రీను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ సేమ్ వాళ్ళవి ఉన్నవి అట్లాగే ఉంచేసాను. ఈ పాయలన్నీ వాళ్ళవి అలాగే ఉన్నాయి. అలాగే ఉంచేసాను. ఉంచేసి నేను ఆ మధ్య గ్యాప్‌లో రెడ్, గ్రీను, గ్రీను, రెడ్, గ్రీను, రెడ్ అలా యాడ్ చేసుకుంటూ వాటికి ముత్యాలు ఇచ్చేసి ఆ ఉన్న పాయలకు కూడా కింద ఇట్లా ముత్యాలు యాడ్ చేసేసి మధ్యలో ఒక సింగిల్ లైన్ ఇచ్చాను. సింపుల్‌గా ఇప్పుడు ఇవేంటంటే చెంపసరాలు ఇప్పుడు సింపుల్‌గా అయిపోయినాయి. లైట్ వెయిట్‌లో సింపుల్‌గా చెంపసరాలు అయిపోయినాయి అనమాట. దీనికి అలాగే సెట్ చేసేసి ఈ కమ్మలు ఏంటంటే తనకి ఉన్నాయి బాగానే ఉన్నాయి. స్క్రూ ఒకటి మార్చమన్నారు. చెన్నై స్క్రూ ఉంది. బాంబే స్క్రూ పెట్టిమన్నారు. పెట్టిస్తాను. అట్లాగా మనం ఏదైనా కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకొచ్చారంటే ఏం కావాలో అవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెంపసరాలు రెడీ అయిపోయినాయి. స్టెప్ చైన్ కూడా సింపుల్‌గా స్టైల్‌గా రెడీ అవుతుంది. కమ్మలు అట్లా రెడీ అయినాయి. సెట్ లాగా అలా ఇవన్నీ పెట్టుకుంటానన్నారు. దీనికి ఏంటంటే స్టడ్స్ ఇవి చేసిస్తా అన్నాను. అలా స్టైల్‌గా ఇవే సేమ్ అనమాట. ఈ బొట్టు మాలలే స్టడ్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. లైట్ వెయిట్‌లో వస్తాయి. 3 గ్రామ్స్, 3½ గ్రామ్స్‌లో వచ్చేస్తాయి. అలా ఒక సెట్ లాగా చేసుకొని ఇది పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ అలా చేసుకోవచ్చు. అన్నీ మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఒకేసారి తీసుకొచ్చారంటే ఎలా చేయొచ్చు ఏంటి? ఏదో వెయిట్‌లు ఎక్కువైపోతాయని భయమేం లేదండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సింపుల్‌గా లైట్ వెయిట్‌లో డిఫరెంట్‌గా చేస్తాననమాట. ఇవి కస్టమర్ ఏంటంటే చాలా బీడ్స్ తీసుకొచ్చారు. ఇంకా ఉన్నాయి వరుసగా చూపిస్తుంటాను. తన దగ్గర పాత పూసలు చాలా ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చారు. ఒక్కొక్కటి డిఫరెంట్‌గా లైట్ వెయిట్‌లో ఇది 1 గ్రామ్ వరకు ఇట్లా లాకెట్ బిలో కూడా చేశాను సైజుని బట్టి. అలా లాకెట్స్ చేసేసుకొని ఆ పాత పూసలు ఇలా అన్నీ సెట్ చేసేసి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయనుకోండి. పాత పూసలు అన్నీ ఇలా తీసుకొస్తే డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. ఇంకా చాలా చేస్తున్నాను. కొన్ని ఏంటంటే తన దగ్గర ఉన్న పాత పెండెంట్స్‌కి యూజ్ అయ్యేటట్టు కొన్ని చేస్తున్నాను. కొన్ని లైట్ వెయిట్‌లో డిఫరెంట్‌గా ఇలా సింపుల్‌గా వేసుకునేటట్టు చేస్తున్నాను. అలా మీ దగ్గర ఎవరి దగ్గరైనా పూసలు అలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే ఒకేసారి డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. వాటికి ఏమేమి ఉన్నా మీ దగ్గర పాతవేమన్నా లాకెట్లు, కమ్మలు ఏవున్నా సరే అవన్నీ తీసుకొచ్చారంటే వాడనివి అవే పెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇంకేదైనా పాత బంగారం ఉంది అదన్నా తీసుకొచ్చినా కూడా వాటితో కూడా కలిపి ఏదైనా మనం డిఫరెంట్‌గా చేసుకొని లైట్ వెయిట్‌లో ఇలా చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ చెప్పాను కదా యూఎస్ఏ కస్టమర్ తను చాలా తీసుకొచ్చారు. 2 డేస్‌లో చేసి ఇచ్చామని. ఇవి కూడా తనవేనండి. తనేంటంటే ఇంకా బీడ్స్ అవి కూడా చాలా ఉన్నాయి. కొన్ని అవుతున్నాయి. వీడియోలు పెడుతూ ఉంటాను. ఇవేంటంటే తను ఓల్డ్ పర్ల్స్ ఇలా తీసుకొచ్చుకున్నారు. ఎప్పటినుంచో ఉన్నాయంట పెద్ద పర్ల్స్. ఇంతకుముందు సింపుల్‌గా దారంలోకి ఈ 2 లైన్స్ పర్ల్స్ వేసుకునేవాళ్ళనమాట. తనేంటంటే ఇప్పుడు తీసుకొస్తే నేను లైట్ వెయిట్‌లో తన పాత బంగారం అంతా ఉన్నాయన్నారు వాడనివి. పిల్లలు చిన్నప్పుడువి ఏదేదో కమ్మలు వాడనివి ఒక కమ్ముండి ఇరిగిపోయినవి అన్నీ తీసుకొస్తే అవన్నీ కరిగిచ్చి ఇది ఇంకా పాలిష్‌కెళ్ళలేదు. మళ్ళీ అదే అనుకోకండి ఇంకా ఫినిషింగ్ సరిగ్గా లేదని. ఇది అవ్వలేదు. నేను అవ్వంగానే చూపిస్తున్నాను. ఇంకా పాలిష్‌కెళ్ళాలి. ఫినిషింగ్ అవ్వలేదు ఇది. దీనికి సింపుల్‌గా ఇలా 2 రింగ్స్ ఇచ్చేసి గోల్డ్ లైట్ వెయిట్‌లో అల్లేసాను 2 లైన్స్ లాగా. అల్లేసి ఇక్కడ రింగ్స్ ఎందుకు ఇచ్చానంటే తను లాకెట్స్ లేజర్‌లో ఉన్నాయి. ఇప్పుడు అయిపోగానే నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా ఇచ్చేస్తున్నామనమాట. ఇది కూడా వాడుకుంటాను ఒక్కొక్కసారి. ఇదేంటంటే తనే వంకీలోది బిళ్ళ అనమాట. ఇక్కడ స్క్రూ కూడా ఉంది చూడండి అబ్జర్వ్ చేస్తే వంకీలో బిళ్ళ మార్చుకోవడానికనమాట. తను వంకీలోకి వేసుకోనప్పుడు దీనికి రింగ్స్ పెట్టేసి
కింద నాకు కొంచెం హెవీగా చేసి ఇచ్చేయండి అన్నారు. ఇది ఇంకా అవుతుంది. చేసేసి దీనికి లింక్స్ ఇచ్చేస్తాను. అందుకని ఏం చేశానంటే తను మార్చుకోవడానికి ఉండాలి అని చెప్పి ఇలా రింగ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇవి తను ఇలా పెట్టేసుకోవచ్చు, తీసేయొచ్చు. దీన్ని ఇంకా పెద్దది చేయాలి. తనేంటంటే హెవీగా కావాలన్నారు. ఈ బీడ్స్‌కైతే యాక్చువల్లీ ఇది సైజ్ సరిపోదు. యాజ్ ఇట్ ఈస్‌గా పెడితే చాలా చిన్నదయిపోద్ది. అందుకని దీనికి కొంచెం పెద్దగా చేసి అప్పుడు దీనికి ఇలా తగిలించుకోవడానికి ఇస్తానని చెప్పాను. అట్లాగే ఏంటంటే ఏదైనా ఇట్లాంటివి ఉన్నాయన్నీ తీసుకొచ్చారంటే చేసుకోవచ్చు. తన దగ్గర ఇవి ఇంతకుముందు నేను వేరేది కూడా ఒకటి చేసిచ్చాను. అదేంటంటే ఇంకా మిగిలిపోయిన పూసలున్నాయన్నమాట. ఒకటి ఇందాక చేశాక అది మిగిలితే ఇవి కూడా బ్రేస్లెట్ లాగా అలా చేసిమ్మన్నారు. చేసిస్తానని చెప్పాను. ఇవేంటంటే వాళ్ళ పాపవి పాత బ్యాంగిల్స్ అన్నారు. చాలా చిన్నవి 1.8 అలా ఉన్నాయన్నమాట. దీన్ని ఇప్పుడు 2.9 చేయమన్నారు. చేస్తున్నాను. తనకి 2.87 వస్తే పాపకి 2.9 వస్తాయి అన్నారు. ఆ 2 సైజెస్‌లో ఏదొస్తే అది చేయమన్నారనమాట. ఈ బ్యాంగిల్స్‌తో కొంచెం ఏంటంటే సైజు కరెక్ట్‌గా మనకి ఏది కావాలి దాన్ని బట్టి మేము స్టోన్స్ సైజ్ అన్నీ మారుతూ ఉంటాయి. అందుకని ఇది కరెక్ట్‌గా ఏంటంటే ప్యాటర్న్ బట్టి ఇప్పుడు ఎళ్ళాలి, ఫాలో అవ్వాలి. 2.7 అయినా 2.9 అయినా పర్లేదన్నారు. ఏదొస్తాయో చూడాలి దీనికి. కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది అయిపోయాక నేను అప్‌లోడ్ చేస్తాను చూడండి ఎలా అవుతది, ఏంటి, ఎంత పెద్దదవుతుంది. ఇప్పుడు మీకు అందుకే చూపియడానికి చూపిస్తున్నాను. చాలా చిన్న బ్యాంగిల్ సైజ్‌లో చూస్తే కూడా అర్థమవుతది. సొట్టెలుంది కానీ చాలా చిన్న బ్యాంగిల్ ఇది. ఇప్పుడు కరెక్ట్‌గా మనం పెడితే 3 ఫింగర్స్, 4 ఫింగర్స్ పడతాయి అంతే. 4 కూడా కరెక్ట్‌గా రావు. 3 ఫింగర్స్ ఇవి. అంత చిన్నది. ఇప్పుడు నాది 2.7 సైజు కానీ ఇప్పుడు నేను 2.9 సైజ్ చేస్తున్నాను ఈ బ్యాంగిల్స్‌ని. చేశాక నేను అప్డేట్ చేస్తాను. ఎలా వస్తది, ఏంటి అనేది నా ఫైనల్‌గా దాంట్లో చూడండి. ఏంటంటే ఇవన్నీ వీడియోస్ బిఫోర్, ఆఫ్టర్ అన్నీ ఉంటాయండి వీడియోస్. కొంచెం చూస్తే మీకు ఐడియా వస్తాయి. కొంతమంది ఏంటంటే బిఫోర్‌ని, ఆఫ్టర్ ఎక్కడ అని ఎతుక్కున్నారు. ఉంటాయండి అన్నిటి ఉంటాయి. మీరు నాది రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారంటే పాతదేది, కొత్తవేవి, ఇవి అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది అర్థమవుతాయి. సడెన్‌గా చూస్తే తెలియకపోతే ఒకసారి అన్నీ చూస్తూ ఉండండి వీడియోస్ అన్నీ. ఒకసారి నేను నెంబర్స్ కూడా ఇచ్చాను అట్లా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు అని. నెంబర్స్ ప్రకారం కూడా మీరు చూస్తూ ఉంటే ఇది చూసాము, చూడలేదని అర్థమైపోతది. షార్ట్స్‌కి కూడా నెంబర్స్ ఉన్నాయి. అలా చూస్తూ ఉన్నారంటే ఏది చూసారు, ఏది చూడలేదు, మీరు దీనికి ఎలా చేశాను నేను అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీలో ఎవరికైనా ఈ పాతవి నేను కొత్తగా చేసి నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.